రెండు చాలా విరుద్ధమైనటువంటి స్వభావములు కలిగినవి. ఆర్ద్రాం, ఆర్ద్రాం అని అంటే ఏంటి? తడసినటువంటిది. ఆర్ద్ర అంటే తడసినది అని అర్థం. పైన మనకి ఇంకొక మంత్రంలో ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టం పింగళాం పద్మమాలినీం అని పైన ఇంకొక మంత్రంలో పుష్కరిణీం అని వస్తుంది. అంటే దిగ్గజములు, అంటే 8 దిక్కులకి 8 గజాలు చెప్తారు. ఆ గజముల యొక్క తొండములలో సువర్ణ కలశాలు ఉంటాయి. అంటే గజలక్ష్మీదేవి ఏదైతే మనం చూస్తుంటామో ఆ సువర్ణ కలశాల నుంచి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నటువంటి స్వరూపం అది ఆర్ద్రా స్వరూపం అమ్మవారిది. అమ్మవారు తడిసిన ముద్దగా ఉండేటటువంటి స్వరూపం. ఇదే మనకి కనకధారా స్తోత్రంలో కూడా దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అని చెప్పని దిగ్గస్థిభి అంటే దిగ్గస్థముల చేత, అంటే అష్టదిక్కులలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల చేత ఆవిడ అభిషేకింపబడుతూ ఆర్ద్ర తడిసినటువంటి స్వరూపంతో అమ్మవారు ఉంటుందిట. అలాగే తడసినటువంటి స్వభావము అంటే తడసిన ఉన్నటువంటి అమ్మవారు అని అంటూనే జ్వలంతీం అని చెప్పని మళ్ళీ వేడిగా అంటే అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటిది అని పరస్పరము విరుద్ధములైనటువంటి అర్థములు చెప్తున్నటువంటివిగా మనకి తోస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ జగత్తు అంటే ఈ జగత్తు నడవాలి అంటే ఇది పని చెయ్యాలి అని అంటే రెండూ కావాలి. అగ్ని సోమాత్మకం జగత్ అని చెప్పని అంటుంటారు. అంటే అగ్నిదేవత సోముడు ఈ రెండింటి యొక్క సమన్వయం ఉంటేనే ఈ జగత్ అనేది నడుస్తుంది. అంటే ఏంటి? మనకి బ్రతకడానికి నీళ్లు కావాలి, తిండి కావడానికి వెలుగు కావాలి. ఈ రెండూ లేనిదే పగటి చీకటి, ఈ రెండూ లేనిదే పగలు అలాగే రాత్రి, ఈ రెండూ లేనిదే మనం ఏది ఎక్కువ ఉన్నా సరే అక్కడ జీవిక చాలా కష్టమవుతుంది. అందుకనే మనం నార్త్ పోల్లో కానీ సౌత్ పోల్లో కానీ వెళ్ళినప్పుడు అక్కడ 6 months ఒక 6 నెలలు కేవలం పగలు, 6 నెలలు కేవలం రాత్రి ఉంటాయి. కాబట్టి అక్కడ సహజంగా జీవిక అనేది ఉండదు, జీవం అనేది అక్కడ ఉండదన్నమాట. అక్కడ కృత్రిమంగానే అన్నీ కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది.